ఒకటే, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ 6. ఆ బాల్ కొట్టిన విధానానికి, అది సూపర్ 6గా వెళ్ళిన విధానానికి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులకు ఆ బాల్ కనపడట్లా. ఆ కొట్టిన 6కు వెళ్ళిన దూరానికి ఆ బాల్ కనపడట్లా. మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి. పైర్లు గమ్మినాయి, కళ్ళు బైర్లు గమ్మినాయి, మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియట్లా. ఇక అడ్డుకోవాలి, ఏదో రకంగా విషం చిమ్మాలి. పెన్షన్ ఇచ్చిన మొదటి బాల్ 6కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం, తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు 10,000 కోట్లు వేస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ 6 చూసి ఇక ఏదో ఒకటి చమ్మాలి, ఏదో ఒకటి చేయాలి, రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రేపు ఈ నెలలో వస్తుంటే అన్నదాత సుఖీభవ, అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఃఖీభవ అన్నట్టుగా ఉంది. ఒక్కొక్క సూపర్ 6 పడి చివరి 6 పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్, ఈ రకంగా పేరునాన్ని ఉసిగొల్పటం, తను పందికొక్కుల బియ్యం బొక్కి ఏదైతే ప్రజల ఓట్లు దండుకోవటం కోసం దొంగ పట్టాలు ఇచ్చి ఈ రకంగా పేట్రేగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడి దాన్నే సమర్థించుకునే స్థాయికి వచ్చాడు. అవును, నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంటే వైకాపా శ్రేణులు కూడా ఎవరు మాట్లాడలేదంటే కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా.